ఇట్లాంటి తొవ్వేది ఏది ఇట్లాంటిది మంచిగా ఉంటుంది ఒకటి. అయిపోయిందా బట్టలు పిండుడు? కానీ అంతా అక్కడ ఉందా? ఇది గంగవేల కూర. ఈ ఉల్లిగడ్డలకి ఎత్తావు మంచిదానివే. ఇప్పుడు అవసరానికి పనికొత్తలేవు అవి. పొక్కిలు అయితే ఏమవుతుందమ్మా? మళ్ళీ చూడు ఈ నుంచి ఆడదాకా తీయడం వల్ల ఎంత నీట్గా ఉందా. కొన్ని కొన్ని గట్టిగా ఉంటాయి మరి పొక్కిలు తీయకపోతే ఎట్లా? తీయాలైతే ఉబ్బైనా పడుతుంది అమ్మా. చాలా గట్టిగానే ఉన్నట్టుంది మళ్ళీ వాన. దాన్ని వదిలే వదిలే. చెట్ల దగ్గర ఏదైనా చెట్టు వస్తాయి. అయ్యో అయ్యో అందుకే పెడితేనే మనం లేదు కానీ ఎట్లా ఆలుగడ్డకు వేయాలి. బాగుంది. పచ్చి పులుసు చేద్దాం అనుకొని నేను కొంచెమే వండిన. మూడే ఆలుగడ్డలతో 2 టమాటాలు వేసి వండిన. నువ్వేమో పచ్చి పులుసు వద్దండి. వర్షాలు పడతాను ఇట్లా కుట్టిన గడప అందుకుంటుంది. ఉంటాయి మళ్ళీ ఎక్కడ అక్కడ ఇక్కడ ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి ఎటు చేసి. ఈ నిన్న పిండిన బట్టలు ఇంట్లో వేసిన నైట్కి ఇట్లా వర్షం పడుతుందేమోనని. వస్తాయి వర్షాలు పడతాంటే రైట్ బాగా వీక్తుంది గట్టి. నేను అడవిగా మరి ఇటు నుంచి వస్తాయి. గట్టి నుంచి వస్తాను. ఏ పూలు పూసేటి అమ్మ వేస్ట్. మళ్ళా పెరుగుతుంది. మళ్ళీ మీకు పెరుగుతా అంటే వీకుతూనే ఉండాలి. డాడీ అప్పుడు మామిడికాయ చెట్టు ఉన్నప్పుడు ఇక్కడ మంచిగా నీట్గా ఉండేది కదా. ఇటు కారం పొడి చేయాలి. చేయనా? నీ పచ్చళ్ళు లేనందుకు కారం పొడి ఉండాలి ఇంట్లో. కరేపాకు కూడా ఉంది చాలు. డాడీ ఇలాంటి చెట్లు ఎక్కువ ఉన్నాయి, పూలు పెరుగుతాయి. ఇలా ఫ్యామిలీ అందరం స్వచ్ఛ భారత్ చేస్తాను ఇంటి చుట్టూ. అంతే అంటారు కదా, ఏమంటారు? తెలియదా? స్వచ్ఛ భారత్ ఏంటిది? గాజు పురుగు. దీంట్లో గాజు పురుగు తీయదా? ఏం కాలే, చాటలకు ఎత్తు. అదేమంటుంది? చాటలకు ఎత్తుతే అదే పోతుంది. కంపీరు కూడా దాన్ని అడి చేసి ఇటు చేసి చాటలకు ఎత్తు పోతుంది. కానీ ఇక ఈ నీడ వరకు పీకేసాయి నువ్వు, నేను అటు పీక్తా. ఎందుకు ఎండలో నువ్వైనా ఇక్కడ నుంచి చూస్తే మంచి నీటికి కనబడుతుంది. ఆ కనకాంబరాల చెట్లలో కూడా పీకాల. సాయంత్రం పూట పీకుదాం, నీట్గా అనిపిస్తుంది. మళ్ళీ ఏమంటే మళ్ళీ మొలుస్తుంది. ఓ కరిపాకు చెట్లే రిచ్ అమ్మ బాగా నీట్గా చేస్తాను కదా. ఇదంతా రిచ్చే నీట్గా చేసింది కదా. ఏం కాలే, తులసి చెట్టు అది కొమ్మ ఇరిగి వంకర పడ్డది. నువ్వు ఇంకో చాటు ఉంది కదమ్మా తెచ్చు. ఇప్పుడు పుల్లు కొత్తాయి ఇక గాలి పురుగులు.
కరేపాకు చెట్లు మామూలుగా లేవు, ఆకు తెంపకుంటూ ఉంటే మంచిగా ఉంటాను. అవునవును. ఇట్లా ముడుచుకుంటానే, ఎట్లా ఇట్లా అంటే ఇట్లా ముడుచుకుంటానే. ముడుచుకుంటానయా? మనం పట్టుకోవద్దు వాటిని, పట్టుకుంటే ముడుచుకుంటాయి. దగ్గరగానే ఊరికి పోయి వచ్చేలోపు కరేపాకు చెట్లు పెద్ద పెరిగినాయి, అందుకే ఇక తెంపబుద్ధి కావట్లే వాటిని. తెంపకుండా అట్నే ఉంచుతాను. అయిపోయిందా చెట్టు ఇప్పుడు? గడ్డి బీక్తానవా? మేము బీక్తాంలే రేపు, అది నీకు బీకరాదు మొత్తం. ఆ చెట్టు అనుకున్నాం, ఆ చెట్టు కూడా తీసేయలేదు. అదే గోడల చెట్టు మొలవలేదా? లే అమ్మురా అమ్మ, ఇటు అయిపోయిందా? ఇంతవరకు అయితే మీరు బీకండి, సరేనా? సగం బీకినావా? సగం అట. అవును, రెండు చెట్లు అట్లా బీకిందో లేదో. సగం అయిపోయింది. ఏది నువ్వు తీసింది? ఏది అమ్మో, ఇదంతా నువ్వు బీకిందేనా? ఇదంతా కంప్లీట్ చేస్తారా మీరు? గట్టిగా వస్తే వదిలేసే, ఎందుకంటే మళ్ళీ వర్షం పడ్డప్పుడు మళ్ళీ బీకొచ్చు. సరేనా? ఏం ఎందుకైతానే మరి ఈ చెట్లు ఇట్లా? పదునొకటి లేదు, మళ్ళీ అందులోటి కింద మొత్తం ఇటుక పిల్లలు ఉన్నాయి, ఏర్లు సరిగ్గా దిగట్లేదు లోపలికి. అట్లా అయిపోతాను ఏందో. ఇది కూడా మంచిగా నున్న కనబడుతుంది అటు ఇటు. ఆ కొస్సకి ఇంత అంత తీస్తే కథం. ఈ చైరాక్ సెట్ కూడా తీసేస్తే ఏం లేక ఉండాలా, మళ్ళీ అలాంటిది ఇంకా వేరే కాడ వచ్చినప్పుడు అది తీస్తాం. ఈడ తీసేస్తే కొంచెం ఆడికి ఏడికి నీట్గా కనపడుతుంది. ఈడ కొంచెం ఈడ కొంచెం. ఆ చెత్తకి నిప్పు పెట్టకపోయినావా? నిన్న కొంచెం కాలింది, ఇంకొంచెం అట్నే ఉన్నది. ఎందుకు నువ్వు వాళ్ళకి చల్లినావా? తొందర చుట్టేసి దానికి చెత్తకు నిప్పు పెట్టు. టీ పెట్టాలనా? అన్నం అయిందా? కూర ఏమంటాను మరి? ఎవరు తినరు? ఏది బిడ్డ? పక్కకు పెట్టలే, పనికి వస్తుంది. దేనికన్నా పనికి వస్తుంది. చూడు, టీ కావాలట. వేడి చేస్తానంటే టీ కావాలి. పాలు అయిపోయినాయి లాస్ట్. పూలు ఉన్నాయా అమ్మ? ఆ చెత్తకు మంట నిప్పంటించుద్దురా. తగ్గి కర్ర అందుకోమ్మ. పొద్దున ఇక్కడ వేసినది కాదా? అట్లా ఉంటుంది మరి. అది ఎండిందా? నీ కాలకాడది ఎండిందా? చూడు, అది వదిలేసి అది
ఏం తల్లి పిచ్చి చెట్టే అది. అన్న అడుగుతాను. ఈ కవర్లో కొద్దిగా పైన వేస్తే ఏ అది రిచ్ ఆడ పెట్టింది కదా. తెలియకల్లా దాని చాలా గోడ మీద పెట్టుకో. వైర్ కాదా అది? కరెంట్ వైర్ లాంటి పనికొస్తుంది కదా. నీకు చెప్తే అర్థం చేసుకోవాలి ఒకసారి. అది ఎండింది అది. ఆగుతుందా మరి అది? కలుతుంది. ఏం చేస్తాను? చేతులు కడిగినావు? నీ గడ్డి పీ కూడా చల్లగా ఉండే. ఎన్నిసార్లు చూపిస్తావు రిచ్చు? గడ్డి ఎంత పీకినా చూపిస్తా అంటారు. వాళ్ళకు కూడా కావాలంటారు. ఇది పోయి మరి కొంచెం కొంచెం పోయి. వేడి రిచుడు నీకున్నా ఆడికి బయటికి చీకటి లైట్లు వేసుకునేది తెలియదు. మా లైట్ వేయలే ఇప్పుడు కిచెన్లో. తలిగిందా? కిచెన్లో లైట్ వేయలేదు. ఏమో చీకటే వస్తుంది. రిచ్ కట మిర్చి బజ్జీలు చేయాలట. మిర్చి బజ్జీలు మన వర్షం పట్టేప్పుడు చేయకపోయినాం మరి. ఎప్పుడు 9ంటికా? నైట్ 9ంటికి పడ్డది వర్షం. కొద్దిగా చల్లారాలి. చల్లారినాకనే తాగండి. ఎటుపడే అంతా మొత్తం నీ గ్లాసులే పోసుకుంటావు అందరిది. పెద్ద జగ్గు అన్నా లేకపోతే ఇంకా పెద్ద మగ్గు ఉంటుంది చూసినావా? తక్కువ తాగాల, మీ హెల్త్ ఖరాబ్ కాకూడదు. ఇక చాలే ఆపిగా ఏదో అన్నట్టుగానే ఉన్నది. నాకు ఖరాబ్ కాదు. నాకు టీ అవును ఖరాబ్ కాదు. టీ నేను ఎంత తాగితే అంత యాక్టివ్గా ఉంటా. అవునవును. బిందెడు పెట్టుకొని స్ట్రా వేసుకొని తాగాల. మినిమం గ్లాస్ నిండితే చాలు. సర్లే తాగేసేయండి.